ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్లో సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎస్ఏ 2కు సంబంధించి మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ సమ్మేటివ్ 2 ఎస్ఏ 2కు సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ సిఎస్సి సైట్లో ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా గూగుల్లో csc.ap.government.in అని ఎంటర్ చేయగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత యూజర్ నేము పాస్వర్డ్, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మన యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ వచ్చేసరికి అటెండెన్స్ యాప్లో అంటే లీప్ యాప్లో మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా ముందుగా సైట్లోకి లాగిన్ అవ్వాలి. సైట్లోకి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ అయినటువంటి సర్వీసెస్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకి ఇక్కడ R2లో సిసిఈ మార్క్స్ అని చెప్పేసి ఒక టైల్ ఉంది. సిసిఈ మార్క్స్ అని చెప్పేసి దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ R2.1 సిసిఈ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి కనబడుతుంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి సిసిఈ మార్క్స్ ఎంట్రీకి సంబంధించి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వ్యూ టైప్లో సెలెక్ట్ యాక్సెస్ యాజ్ ఎ సబ్జెక్ట్ టీచరా, యాక్సెస్ యాజ్ ఎ క్లాస్ టీచరా. సబ్జెక్ట్ టీచర్ అంటే మనం ఏ క్లాసులకి మన సబ్జెక్టులు డీల్ చేస్తాకి వెళ్తున్నామో అది. క్లాస్ టీచర్ అయితే మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి క్లాస్ దాంట్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేయడానికేమో యాక్సెస్ యాజ్ ఎ క్లాస్ టీచర్. సబ్జెక్ట్ టీచర్ అయితేనేమో మన సబ్జెక్టుకి సంబంధించి మనం డీల్ చేస్తున్న అన్ని క్లాసులకి సంబంధించి ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసుకుంటాము. ఎగ్జామ్ టైప్, ఇప్పుడు ఎగ్జామ్ మనం ఎస్ఏ 2 సమ్మేటివ్ అసెస్మెంట్ 2కు సంబంధించి మార్క్స్ నమోదు చేస్తున్నాం కాబట్టి ఎస్ఏ 2 సెలెక్ట్ చేసుకుంటాము. మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. క్లాసు సెక్షన్, ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇప్పుడు మనం మార్క్స్ ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెక్షను క్లాస్ని. సబ్జెక్ట్, మనం డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇక్కడ కనబడుతుంది. ఆల్రెడీ మనకి ట్యాగ్ అయిన ఉన్నవి. తర్వాత పక్కనే ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ దీని మీద ప్రెస్ చేస్తే ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఎదుర్కొంటా ఆ కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కొంటా ఈజ్ అటెండెడ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఆ ఎగ్జామ్కి కన్సర్న్ స్టూడెంట్ అటెండ్ అయ్యాడా, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అటెండ్ అయితే కనుక, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ రైటింగ్ లాంగ్వేజెస్ అయితే తెలుగుకి అయితే తెలుగు, హిందీకి అయితే హిందీ. నెక్స్ట్ అదర్ దాన్ ఈ రెండు సబ్జెక్టులు మిగతా అన్నీ కూడా రిటన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే కాబట్టి రిటన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారము కన్సర్న్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ ఎంట్రీని మనం ఇక్కడ నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత టోటల్ కూడా ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. నేను జస్ట్ ఒక స్టూడెంట్కి సంబంధించి మాత్రమే మార్క్స్ ఎంట్రీ చూపిస్తున్నాను. కింద సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. అంటే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ ఎంట్రీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని అర్థము. సో ఒకేసారి ఇక్కడ మనకి సిఎస్సి సైట్లో మార్క్స్ ఎంట్రీ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకేసారి మోర్ దాన్ 1 10 మందికి 15 మందికి ఒకేసారి మనం మార్క్స్ ఎంట్రీ చేయొచ్చు అనమాట. అదే లీప్ యాప్లో అయితేనేమో ఒక్కొక్క విద్యార్థికి చేసుకుంటూ వెళ్ళాలి. దీనిలో అయితేనేమో ఒకేసారి ఒకరికంటే ఎక్కువ 10-15 మందికి మనం మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా వేరే క్లాసులు ఏవైనా సరే సేమ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎగ్జామ్ సెలెక్ట్ మనకు వచ్చే ఎస్ఏ 2 కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాము. మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా వేరే క్లాస్ ఏదైనా సరే క్లాస్ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అని అనగానే మనకి డిస్ప్లే అవుతుంది. అటెండ్ అయితే అటెండెడ్, లేకపోతే నాట్ అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. సేవ్ చేయగానే మనకి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఈ విధంగా లేటెస్ట్గా మనకి ఎనేబుల్ చేసినటువంటి సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ 2కు సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీని మనం సిఎస్సి సైట్లో ఈ విధంగా మనం నమోదు చేయొచ్చు.
ఈ సైట్‌కి సంబంధించిన లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా సైట్ యొక్క హోమ్ పేజ్‌లోకి వెళ్ళొచ్చు.